నువ్వు బియ్యపిండి అట్లు భలే వేస్తావే, నాకస్సలు రానే రావు అంటది మా మమ్మీ. ఏంటో తెలియదు కానీ ఏవో పిండ్లు కలిపి అట్లు పోస్తుంటాను. ఏ పిండితో పోసినా అట్లు నాకైతే భలే వచ్చేస్తాయి. ఇక్కడైతే నేను బియ్యపిండి రవ్వ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేసాను. ముందే మనం ఎక్కువ వాటర్ పోసి కలపకూడదు. ఇలా కొంచెం వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. ఇలా అయితేనే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి దోశ వేయటానికి ఈజీగా మనకు అనుకూలంగా ఉండేటట్టు కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఈ అట్లు కాకుండా వేరే టిఫిన్ ఏదైనా చేసేది ఉంటే మా ఊళ్ళు నన్ను కొట్టనే కొడతారు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఉప్మానే చేస్తున్నా. బొంబాయి రవ్వ ఉప్మా, మామూలు ఉప్మా, సేమియా ఉప్మా ఇలా అన్నమాట. 3 రోజుల నుంచి టిఫిన్లకి ఏదైనా నానబోద్దామంటే అస్సలు గుర్తుండట్లేదు. సో నాకు ఈ రోజు ఈ టిఫిన్ తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్టు. ఈ అట్లు మనకు మంచిగా రావాలంటే పేనం ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదనమాట. మామూలుగా కాలితే ఒకవేళ పేనం ఎక్కువగా కాలిందనుకోండి పిండి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.